అష్టలక్ష్ములు అంటే 8 అని అందరికీ తెలిసిందే. కానీ ఆ అష్టలక్ష్ములు 8 ఎవరు, వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటి అన్నది వివరంగా తెలుసుకుందాము. ఆదిలక్ష్మి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత. అదే ఆదిలక్ష్మి. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు, కాదు అమ్మే అని మరికొందరి విశ్వాసం. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరు ఒక్కరే. లక్ష్మీదేవి చేతిలో కనిపించే కమలం పవిత్రతకు చిహ్నం. ఇందిరాదేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆదిలక్ష్మిని ఆరాధించడం వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి. ధాన్యలక్ష్మి, ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించడం వలన మన జీవితానికి కావలసిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్ని సుఖంగా పొందుతాము. అంతేకాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్నా, అతివృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే. ధైర్యలక్ష్మి, కొంతమంది ఎన్ని కష్టాలు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మనకు కావలసిన అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఈ అమ్మ వల్లనే లభిస్తాయి. పూర్వం ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది. ఒక మహారాజు గ్రహస్థితి బాగుండక అష్టలక్ష్ములు ఒక్కొక్కరు ఈయనని విడిచి వెళ్ళిపోతుంటారు. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది. కానీ అప్పుడు ఆ రాజు ఈమెను తనని విడిచి వెళ్ళవద్దు, వారందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు, ఒక్క నీ అనుగ్రహం నాకుంటే చాలు, మళ్ళీ వారందరినీ పొందగలనని విశ్వాసం ఉంది, విడిచి వెళ్ళవద్దు అని ప్రాధేయపడతాడు. నిజమే, ప్రతి మనిషికి ముఖ్యంగా కావలసింది మానసిక ధైర్యమే. అది ఉంటే ఎన్ని ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్యలక్ష్మి ప్రాధాన్యత. గజలక్ష్మి, ఈ అవతారం దేవదానవులు సముద్రమదనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపం ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. 2 ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింపచేస్తుంటాయి. ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడా భావించవచ్చు. లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించడం వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు మనకు ఒనగూడుతాయి. సంతానలక్ష్మి, ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావలసిన మొదటి సంపద సంతానమే. అది లేకుంటే జీవితాన్ని నిస్సారంగా గడపవలసి వస్తుంది. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు. అందుకే ఈ శక్తిని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, దీర్ఘాయుషు లభిస్తాయి. విజయలక్ష్మి, పేరులోనే ఉంది పెన్నిది. బాహ్య అంతర్గత మనసుపై విజయం పొందాలన్నా, శారీరకంగా, ఆర్థికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయలక్ష్మి కృప ఉండి తీరవలసిందే. ధనలక్ష్మి, భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు, బంగారు, ఆభరణాలే కాదు, ప్రకృతిలో ఉండే అన్ని రకాల నదులు, ఫలవంతమైన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు, ఇవన్నీ సంపద క్రిందికే వస్తాయి. కనుక అవన్నీ మనకు ధన రూపంలో మార్చి ఇచ్చేది ఈ దేవత. విద్యాలక్ష్మి, పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో లభించే విద్యే కాదు, ఏ తరహా విజ్ఞానం కావాలన్నా ఈమెను ఆశ్రయించవలసిందే. ఆధ్యాత్మికం, భౌతికం, ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్టలక్ష్ముల ప్రతీకలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.